నమస్తే. పార్టీ అన్న తర్వాత ఒక క్రమశిక్షణ, ఒక లైన్, ఒక అంశానికి సంబంధించి ఏ లైన్ పార్టీ తీసుకుంటుందో ఆ లైన్ ప్రకారమే నాయకులు మాట్లాడటం లేదా స్పోక్స్ పర్సన్స్ మాట్లాడటం అనేది జరుగుతుంది. సో ఈ మధ్య ఉన్న ఈ కట్టుబాటు తప్పుతోందా అనే అనుమానం కలుగుతుంది వైసీపీని చూస్తుంటే. ఎందుకంటే అధినేత నిర్ణయం ఒకటి, అధినేత ఆలోచన ఒకటి అయినప్పుడు విభిన్నంగా మాట్లాడటం, భిన్న స్వరాలు వినిపించే ప్రయత్నం చేయటం కొందరు చేయటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా చాలా సీరియస్గానే చూస్తున్నారు. వారికి వెళ్ళాల్సిన రీతిలో సమాచారం వెళ్తుంది, కన్వే అవ్వాల్సిన మెసేజ్ కన్వే అవుతుంది. రైట్. 2019కి పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెబితే ఆ మాట ప్రకారమే మేము వెళ్తున్నాం, దానికి లోబడే మేము ఉంటాం అని చెప్పి ఒకటే స్వరం వినిపించేది. 2024 వరకు అది నడిచింది. సరే, ఒకవేళ ఆయన చెప్పదలుచుకున్నా, నేరుగా ఆయన చెప్పలేనప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా మెసేజ్ కన్వే అయ్యేది, ఆయన అందరికీ కన్వే చేసేవారు. ఒక సిస్టమ్ ఉండేది, సిస్టమ్ ఇన్ ప్లేస్. అది ఈ రోజున భిన్న స్వరాలు విభిన్న అంశాల మీద ఎందుకు వినిపిస్తున్నాయి? సో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన అంతర్గతంగా వాళ్ళ నాయకత్వంతో మాట్లాడింది ఏంటంటే, ఒకటే స్వరం బయటికి వెళ్ళాలి. ఒక అంశం మీద మనం ఏ లైన్ తీసుకున్నామో ఆ లైన్ దాటి వెళ్ళటానికి వీల్లేదు. ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎవరైనా సొంత అభిప్రాయాలు చెప్పే పనితే కుదరదు. పార్టీ లైన్ని చాలా బలంగా పెనట్రేట్ చేసి తీసుకెళ్ళగాలి. ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటే, మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఆయన లాంటి ఒక యూనిఫామ్ డెసిషన్ తీసుకున్న బట్టి దాని నెక్స్ట్ లెవెల్లో జరగాల్సిన యాక్టివిటీస్ అన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆందోళన చేపట్టాలి. ఆయన ఆ గ్రహింపు ఆయనకు వచ్చింది. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత అయిందని బయట ప్రపంచానికి చెప్పింది వైఎస్ఆర్సీపీ కాదు, కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. ఏంటి? 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి సంబంధించిన నోటిఫికేషను ఏపీ ఎంఎస్ఐడిసి ద్వారా, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా, అలాగే సబ్సీక్వెంట్గా కేపీఎంజీకి అప్పచెప్పారు. అందులో ఫేజ్ 1లో 4 మెడికల్ కాలేజీలకి సంబంధించి పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు అనుబంధంగా 625 పడకల ఆసుపత్రుల నిర్మాణం. 5+2 ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. 5 ఆల్రెడీ సెకండ్ ఇయర్లోకి వచ్చేసారు. 5 కాలేజీల్లో కోవిడ్ తర్వాత ఉన్న స్వల్ప వ్యవధిలో 5ని పూర్తి చేశారు. 2 కన్స్ట్రక్షన్ అవుతుండగా ఈ ప్రభుత్వం అవట్లేదని ఒక వాదన తెర మీద తీసుకొచ్చి, సరే దాన్ని ఎబేయన్స్లో పెట్టి 10 కాలేజీల కోసం నోటిఫికేషన్ కోసం వెళ్ళాలనుకుంది, వెళ్ళింది. అండ్ టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. సరే, అది అట్టు ఉంచితే మొన్నేమైంది, ఆయన నర్సీపట్నం వెళ్ళినప్పుడు విశాఖపట్నం నుంచి నర్సీపట్నం గట్టిగా కొడితే 1.5 గంట వ్యవధి, ఆయనకు 6.5 గంటలు పట్టింది. ఎందుకు? అంత వర్షంలో కూడా జనం ఆయన కోసం వేచి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కుడ్ ఏబుల్ టు క్యాచ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఆ దారి పొడుగుతా ఆయన ఏదో అభివాదాలు చేసుకుంటూ వచ్చినట్టు ఎవరికైనా అలా కనిపిస్తే అది వారి విజ్డమ్కి సంబంధించిన వ్యవహారం. జనం మూడ్స్ని గమనిస్తూ వచ్చారు ఆయన అక్కడి నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు. అయ్యన్నపాత్రుడు గారు గౌరవ స్పీకర్ గారు ఏమన్నారు? అయ్యా, అక్కడ అసలు కాలేజీ లేదు, జీవో లేదు. జీవో లేనప్పుడు కాలేజీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన జీవో చూపించారు, కన్స్ట్రక్షన్ పూర్తయిన కాలేజీ కూడా చూపించారు మాకవరపాలెంలో. అక్కడే జనం జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ని ఐడెంటిఫై చేశారు. వాస్తవానికి ఈ 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పేసి తెలుగుదేశం కానీ, కూటమిలోని మిగిలిన పక్షాలు కానీ ఈరోజు చేస్తున్న ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చేసుకొని ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని చెప్పేసి కొందరు విశ్లేషకుల అభిప్రాయం అనమాట. అంటే ఆయన చేసిన మంచిని చెప్పుకోలేకపోయారు, అది స్పష్టం. విద్య, వైద్యం, ఆరోగ్యం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇవి విద్య, వైద్యం, ఆరోగ్యం బేసిక్ నీడ్స్. ఒక పిల్లాడు డెవలప్ అయ్యి చక్కగా చదువుకొని అభ్యున్నతి దిశగా పయనించాలంటే ఆరోగ్యం ఉండాలి, అండ్ వైద్య సౌకర్యాలు ఉండాలి, అలాగే మంచి చక్కటి విద్యను అందించగలగాలి. అందుకని నాడు నేడులో భాగంగా స్కూల్స్ని డెవలప్ చేసిన స్కూల్స్ని కూడా ఏ స్థాయిలో డెవలప్ చేస్తున్నారో చెప్పుకోలేదు. తీరా మోసం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రారంభమైన వాటికి రిబ్బన్ కటింగ్లు మనం చూసాం. రిబ్బన్ కటింగ్లు ఏది శ్రీ సెజ్లో. సో చేసిన వాడు చెప్పుకోలేని తనం, చేయకపోయినా సరే తమ చేతుల మీదుగానే ప్రారంభించగల దక్షత, నైపుణ్యం, 2 విభిన్న పార్శ్వాలు ఉన్న నాయకుల్ని మనం ఏకకాలంలో చూడగలిగాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్లో కూడా వచ్చింది. ఓహో,
ఇదివరకు దాకా ఆయనదేంటి ఒక ఫిలాసఫీ ఉండేది. చేస్తున్నాం కదా, మనకి జనం అప్పచెప్పారు బాధ్యత, చేస్తున్నాం, మళ్ళీ వెళ్ళి చేశామని ఎందుకు చెప్పుకోవాలి. బట్ చెప్పుకోలేకపోవటం వల్ల కలిగిన నష్టం ఫలితం 3% ఓటింగ్, ఆ న్యూట్రల్ ఓటింగ్. ఆ న్యూట్రల్ ఓటింగ్ని క్యాప్చర్ చేసి ఉండేవారు జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ అదే జరిగి ఉంటే. ఈవీఎంల గోల నేను ఇప్పుడు మాట్లాడట్లా. ఆ 3% ఫలితం తారుమారై ఉండేది. ఇది గమనించిన తర్వాత పార్టీ క్యాడర్స్కి లీడర్స్కి ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మెడికల్ కాలేజెస్ అంశాన్నే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా ఆయన చూపించారు. ఇలాంటివి మనం ఎన్నో చేశాం, చేసినవి చెప్పటం మొదలెట్టండి. ఉత్తినే నైరాశ్యంలోకి, నిస్పృహలోకి, నిస్తేజంలోకి వెళ్ళమాకండి. మనం చేసింది చెప్దాం. రాబోయే రోజుల్లో తిరిగి ఇంత చేసిన మంచి చేశాం కాబట్టి అమ్మ, అయ్యా, అక్క, అన్న మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి వెళ్దామనే ఒక లైన్ ఆఫ్ థాట్ ప్రాసెస్లోకి ఆయన వచ్చారు. అందుకనే ఈ మధ్యకాలంలో సీనియర్ నాయకత్వంతో పదే పదే ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయం కూడా అదే. లండన్ టూర్కి వెళ్లే ముందు కూడా ఆయన హోంవర్క్ ఇచ్చి వెళ్ళారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి 1 కోటి సంతకాల సేకరణ, గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, దానికి సబ్సిక్వెంట్గా చేయాల్సిన ప్లాన్లు, నేషనల్ ఫోరంలో ఢిల్లీలో ఏ రకంగా దీన్ని ఎక్స్పోజ్ చేయాలి గవర్నమెంట్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఇప్పుడు ఒక వజ్రాయుధం దొరికింది. ఆల్రెడీ ఆయన దగ్గర పాశుపతం ఉంది, దానితో వజ్రాయుధం కూడా ఒకటి దొరికింది. ఏంటంటే పొరుగునున్న బాగా వెనకబడిన మ్యాక్సిమం అటవీ ప్రాంతం ఉన్న ఛత్తీస్గఢ్ అనే చిన్న రాష్ట్రంలో 4 మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో తీసుకురావడానికి అక్కడ ప్రభుత్వం నిర్ణయించడం, దానికోసం 1300 కోట్ల రూపాయలు కేటాయించడం. అందులో కూడా నక్సల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దంతేవాడ జిల్లాలోని బస్తర్ ప్రాంతంలో ఒక కాలేజీ రావటం. అండ్ పరిపూర్ణంగా ఆ సీట్లన్నీ కూడా సప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ సెక్షన్స్ కోసం నిర్దేశితమై ఉండటం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీకి అనుగుణంగా చేస్తున్నామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన ప్రకటన. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఉద్యమానికి ఇవాళది ఒక ఊతమైంది ఛత్తీస్గఢ్. ఒక చిన్న రాష్ట్రం, మన బడ్జెట్తో పోలిస్తే ఎక్కడో నలుసులాగా ఉండే బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు సొంతంగా ప్రభుత్వ రంగంలో 4 మెడికల్ కాలేజీలు నిర్మించుకుని అనుబంధ ఆసుపత్రుల్ని రెడీ చేసుకుంటోంది అంటే వాళ్ళకి కూడా వాళ్ళకున్న పాటి నిధులు మనకి లేకన అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ పెండింగ్లో ఉన్న ఈ 10 మెడికల్ కాలేజీల కోసం 4,950 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టలేమా? ఇది కూడా ఫేజ్డ్ మేనర్లో. ఎందుకు పీపీపీ మోడల్లో, 3 పీల మోడల్లోకి ఎందుకు కూటమి ప్రభుత్వం వెళ్ళింది? ఇది జనంలోకి బలంగా తీసుకెళ్తాం అనుకుంటున్నారు ఆయన. తీసుకెళ్లే క్రమంలో ఏంటంటే డిఫరెంట్ వాయిసెస్ ఉండకూడదు, అది ఆయన నాయకులకి చెప్పింది. నాయకుల ద్వారా క్యాడర్స్కి వెళ్ళాల్సిన అంశం. ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీ దగ్గర ఇప్పటిదాకా చేసిన ఆందోళనలో ఎలా అయితే ఒక స్ఫూర్తితో వెళ్ళారో అదే స్ఫూర్తిని ఇంకాస్త పెంపొందించుకుంటూ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కూడా అందులో భాగస్వాములు చేయండి. ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, మన రాజకీయానికి సంబంధించిన అంశం కాదు అని చెప్పండి అని స్పష్టంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వానికి, క్యాడర్స్కి కూడా పిలిపించారు. సో దాని వాళ్ళు అల్టిమేటం అనుకుంటారా, వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే 1.5 ఏళ్ల పాటు నిర్లిప్తతకి, నిస్తేజానికి అలవాటు పడిపోయి ఏముందిలే ఈ కూటమి ప్రభుత్వంలో మనం కేసులు ఎదుర్కోవాల్సిందే, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సిందే అని చతికిల పడి కూర్చున్నారా? వాళ్ళని మోటివేట్ చేయడానికి ఆయన అప్పచెప్పిన హోంవర్క్ ఈరోజు ఏ స్థాయిలో ఈళ్ళయిందంటే పొరుగునున్న ఛత్తీస్గఢ్లో చిన్న రాష్ట్రం 4 మెడికల్ కాలేజీలు తెచ్చుకునేదాకా వెళ్ళింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో భాగంగా వాళ్ళు తెచ్చుకున్నారు. అదే పాలసీలో భాగంగా మనం తెచ్చుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఆయనే డెవలప్ చేస్తారనే మెసేజ్ని కాంక్రీట్గా ఫీల్డ్ లెవెల్కి పెనట్రేట్ చేయించే బాధ్యత ఈరోజు నాయకత్వం మీద ఉంది. విభిన్న స్వరాలు ఉండటానికి వీల్లేదు, ఒకటే లైన్, ఒకటే మాట, అంతే ఆయన చెప్పింది.